చూసారు కదా, ఇలా మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇల్లు కట్టుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాకు కావాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మీరు ఆ ప్లాట్ని చూడండి. ఆ కార్ దగ్గరే ప్లాట్, ఓకేనా. ఇదే లేఅవుట్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రైస్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రైస్ ఆల్రెడీ లేఅవుట్లో ఒక కొంత ప్రైస్కి అమ్ముతున్నారు. ఆ ప్రైస్ మీద రీజనబుల్ ప్రైస్లో మీకు ఈ ఓనర్ దీన్ని మీకు సేల్ చేసేస్తారండి. ఇదైతే మనం ప్రజెంట్ ఫేజ్ 1లోనే ఉన్నాము, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మోపాడు కదండి, ఇక్కడ మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ప్రైస్ కోసం మీరు ఏమైనా నెగోషియేట్ చేసుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అమరావతి గ్రీన్ సిటీ అండి, భూమాత వాళ్ళ వెంచర్ ఇది. ఇది వచ్చేసి మనకి విఎంఆర్డిఏ లేఅవుట్ అండి. ఎంట్రన్స్ ఆర్చ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ప్రజెంట్ నేనున్న ఈ రోడ్డు వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్ అండి, గవర్నమెంట్ బ్లాక్ టాప్ రోడ్డు. ఈ రోడ్డుకి అటాచ్డ్గా ఈ లేఅవుట్ వేశారు. అయితే ఈ లేఅవుట్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుంటే లోపల బోట్ షిప్పింగ్ ఉంటుంది కదండి, సో అది ఫెసిలిటీ ఉంది. లోపల మనకి రిసార్ట్స్ అన్ని ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు కాకుండా కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట ఈ లేఅవుట్. అలాగే లోపల ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి బాగుంటుంది. అండ్ మీరు చూడండి, ఇక్కడ నుండి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కేవలం ఒక 1 or 2 km ఉంటుంది. ఈ రోడ్డు చూసుకుంటే ఇది దాకమర్రి రోడ్డు అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం భూమాత వాళ్ళది అమరావతి గ్రీన్ సిటీ ఉంది కదండి, ఆ లేఅవుట్కి వెళ్తాము. సో చూడండి, కరెక్ట్గా ఇక్కడ నుండి లెఫ్ట్ తిరుగుతాం. చూడండి, ఇక్కడ హజరత్ తాజ్దీన్ బాబా ఆశ్రమం అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. ఇలా ఈ రోడ్లో మనం ముందుకు వెళ్ళిపోతే ఈ భూమాత వాళ్ళ కంపెనీని మనం రీచ్ అవ్వచ్చు. అందులో ప్లాట్ సేల్కి వచ్చింది. అమరావతి గ్రీన్ సిటీ లేఅవుట్ అండి, భూమాత కంపెనీ వాళ్ళది. ఇది వచ్చేసి మనకి ఉడా లేఅవుట్ అండి. అన్నీ కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ మనం వెళ్తుంది ఇది 30 feet బ్లాక్ టాప్ రోడ్ అండి. చూడండి, ఆల్రెడీ ఇందులో వర్కర్స్ వర్క్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లేఅవుట్ ఎలా ఉంది అనేది చూద్దాము. ప్రజెంట్ అయితే మనం ఫేజ్ 1లో ఉన్నామండి. అండ్ ఈ రైట్ సైడ్ చూడండి, ఇటువైపు చూడండి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పార్కులు ఇచ్చారు. ఇక్కడ స్టే చేయడానికి చూడండి గెస్ట్ హౌస్ లా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చూసుకుంటే ఇది ఉడా నామ్స్ ప్రకారం వేసిన లేఅవుట్. లేఅవుట్ చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ ఉంది. అవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు, డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చూసుకుంటే 3 phase మనకి ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకోండి. ఇది ఒక పెయిడ్ ప్రమోషనల్ వీడియో అండి. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. సో మీకు ఓనరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈసీ కూడా నేను మీకు చెక్ చేసి పెడతాను. అయితే ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రజెంట్ మనం ఉన్న ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మోపాడ్ అండి. మనం ఉన్న ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి భూమాత అమరావతి గ్రీన్ సిటీ లేఅవుట్ అండి. ఇందులో ఫేజ్ 1లో ఉన్నాం మనం. సో ప్రజెంట్ నేనున్న ఈ బ్లాక్ టాప్ రోడ్ వచ్చేసి 40 feet బ్లాక్ టాప్ రోడ్ అండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి 3 phase కనెక్షన్ ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అండి. పార్కులు ప్రొవైడ్ చేశారు. అక్కడ చూడండి, ఒక కాంపౌండ్ వాల్ పెట్టుంది కదా, సో ఇది పార్క్ అనమాట. సో పార్క్ ప్రొవైడ్ చేశారు. ఎల్లో కలర్లో పెగ్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ నుండి ఇక్కడ ఒక పెగ్ మార్క్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వరకు ఇది ప్లాట్. టోటల్గా 183 గజాలు. ఇక్కడ నుండి మనం చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ చూసారా పెగ్ మార్క్ ఆల్రెడీ ఇక్కడ వేసింది. ఇది క్లీన్ చేసేటప్పుడు పడిపోయినట్టుంది. బట్ ఇలా చూడండి మీరు, ఇవన్నీ కూడా పెగ్ మార్క్సే చూడండి ఆ లాస్ట్ వరకు. అండ్ ఇటువైపు చూస్తే ఇది బ్లాక్ టాప్ రోడ్ అండి, అక్కడ నుండి ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ నుండి అక్కడ ఒక పెగ్ మార్క్ ఉంది, పడిపోయింది. అక్కడ నుండి ఆ చెట్టు దగ్గర మనకు ఒక పెగ్ మార్క్ ఉంది, అక్కడ వరకు టోటల్గా 183.33 గజాలు వస్తుందండి. ఫేసింగ్ కోసం మాట్లాడుకుంటే సౌత్ ఫేసింగ్ వస్తుందండి. అండ్ ఇప్పుడు ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కేవలం 10 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఇక్కడ నుండి విజయనగరం 17 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఇక్కడ నుండి వైజాగ్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే 51 కిలోమీటర్లు వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ బ్లాక్ టాప్ రోడ్డుకు ఆనుకుని ఉన్న లేఅవుట్ ఇది. అండ్ ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అంటే 100% ఉండొచ్చు అండి. మీరు అక్కడ చూడండి, ఒక హౌస్ కనిపిస్తుంది.
సో చూడండి, ఈ హౌస్ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 200 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. 200 కాదు, 183 గజాలు ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇల్లు. చూడండి, ఎక్సలెంట్గా కట్టుకున్నారు. ఇండివిజువల్ హౌస్. ఇది మోపాడు కదండి, ఇక్కడ మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. మనం అలా వచ్చాము, మీకు ఈ స్టార్టింగ్లో వీడియో చూసినప్పుడు అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ పక్కనే ఉంటుందండి. సో ఇది ఓవరాల్గా వీడియో. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, ప్రైస్ కోసం మీరు ఏమైనా నెగోషియేట్ చేసుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు.